విద్యార్థులు కానీ సంగతి చెప్తా కానీ ఎంత కాలమే నాకు ఆకలి అవుతుంది పానమాట ఏ వాడలు వేయన వేరు ఎది వేయన వేయమన్నట్టు నాదాకు పోయి సరళ సరళ నువ్వు రాజుదైట్లా నీ ఒళ్ళు వలగొడతా నీ ఒళ్ళు ఎలా చేసిన పాగేసిన ఇంకా పాగేసి వస్తా బిడ్డ నిన్ను బలగొట్ట నగరవు కొన్ని ఒళ్ళు కోపం ఉన్నాడు కొడతాడు ఏదురు పండు అంటే ఎయ్యద్దా సరళ దిగత్తాను అదే కొల చేస్తాడా అది వేస్తేనే ఒళ్ళకు బలం వస్తాను నరనరలకు ఇట్లా నరనరలకు మన అది పోతానికి గ్లూకోజ్ మాడాలి ఇప్పుడు గుడ్డ దిగుతాంది అందరూ బల వేస్తే ఉరుకుతాంది కాదు అందరూ కొరమట్టలు తొమ్మిది పట్టుకొచ్చాయి ఆ చేపలు అమ్ములు తిరిగి 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 ఎండాకాలం పోయా సూపర్గా వచ్చి ఈ కథను ఇగో నువ్వు మన చేపలు పట్టుకొచ్చినావా అవి అమ్ముకుంటూ పోయి మధ్యనే అయిపోతే నువ్వు ఏం చేసిన బిడ్డ అయిపోయిన అందరూ సర్వ చేపలు నచ్చుకుంటే మిషన్ పెడతారు నాకు సర్వ చేపలు అందరూ కూతురు పెట్టి నిన్ను ముచ్చాలు పెడతాను నీకు మిషన్ పంపుతారు నాకు మిస్సేదులా మనం ఎట్లయినా పుట్రలు చేయాలి కానీ మిస్సేదులు అంటే ఏంటి నాడు కూడా మిస్సేదులు నీకెట్లా చేపల కోసం అయ్యా నాకు విననే తెలియదా నీకు ఎట్లా వస్తానని మిస్సేదులు ఎట్లా ఏమని వస్తానో చెప్పారా చేపలు పడతానమ్మా నువ్వు ఇంకా తెలియదా నడుచుకున్నా కొక్కలో వేనా నాడు మార్గాన్ని పోసుకొని ఇక అమ్ముకుంటా బడికాడికి చేపలు పచ్చాపలు అనంగా అందరినీ విష్ణు సర్పంచి బయటికి వెళ్ళిండు ఆయన మేనగట్టి కావాలి మేనగట్టి కదా చేపలు పని అనిపించిండు చేయరా మన ఇద్దరి పంచాయతీకి గ్రామ పెద్దలు రావాలి ఇక్కడికి వచ్చినప్పుడే మన పంచాయతీ చెప్పు అన్నాక వాళ్ళని చేపలు కడగరాలని గుడ్డ వరకలు అంటున్నాయి మీ గుప్పుడు గివే పట్టుకొస్తాను కొంచెం పెద్ద రాదు అని అన్నది ఏం చేస్తామయ్యా అనగా తిరిగి ఎన్న తిరిగి ఇంత కలుపున దగ్గర పడ్డాడు అని గుడ్డ వరకు తప్ప ఏ చేపలు పట్టలేవు అని అన్న మొట్టలెత్తి గారే మొట్టలు కూడా తప్ప మొట్టలు 4 మొట్టలేనా ఇచ్చింది 2 కిలోల మొట్టలు ఇచ్చిన అది ఎవరికి ఇచ్చినావు పైసలు చూపెట్టు బిడ్డ పైసలు చూపెట్టి ఏ పట్ల అన్నాక వదిన చేపలు నాకు రాదు చెల్లె రాదు కడిగించుకోవా కడిగినప్పుడు కడిగితేనే దానికే చేపల కాదు అంటే 2 గుళ్ళు సంపాదించుకొచ్చిన అన్నాక కొంచెం చేపలు కడిగించే వరకు ఆడ కొంచెం లేట్ అయింది ఇక చేపలు అమ్ముకుంటా అట్లా పోయి ఆ రసంలో పోయి చేపలు పచ్చాపలు తీకేసిన అంతనే మన ప్రకటించిన సార్ లేడా సార్ చైతన్య స్కూల్ సార్ ఆయన బాగా కావాలి వర్షేందుకు నువ్వు చెప్పారా అదే బావని చెప్పబడుతుంది వీళ్ళని చెప్పబడుతుంది వాళ్ళని చెప్పబడుతుంది నాకు కోపం వస్తాను మరి బీభత్సమైన కోపం వస్తాను నువ్వు బావని చెప్పకు ఏమమ్మినో ఆయనకి ఏమమ్మినో చెప్పు ఆయనగా ఒక్కటే కొరమట కిలో ఇచ్చిన ఒక్కటే కిలో ఉంటుంది అదే కొరమట బొమ్మె షాప్ అయితే కిలో ఉంటుంది కొరమట కిలో ఉంటుందా బావ కాబట్టి చెప్తాను బావ సరసాలు ఆడుతున్నావు కానీ నాకు చెప్తాను కానీ అయితే మరదల గంగ చేపలు ఉప్పుకుంటానే చూసిండలేవు మన చేపలు మంచిగా చూసిండేవి అని అన్నాడు అన్నాక కొంచెం ఆయనకు చేపలు అంటారు కొంచెం పొయ్యి నేసుకో అన్నాడు అన్ననే ఇక పొయ్యి మీద చేసిన ఈ పొయ్యి వేసే వరకు ఆయన అట్లే పెట్టి ఒక కోళ్ళు పట్టుకొచ్చిందే కోళ్ళు పట్టుకొచ్చింది కింద అంతలా మదన ఎండకాలం బాగా అవుతుంది పెట్టేసుకోరావు ఇద్దరు కానీ చేసుకున్నాను ఒక్కడే చేసుకున్నావా ఆయన చేసుకున్నాక ఇక చేపలు మళ్ళీ అమ్ముకుంటా ఎన్ని కూలి ఇచ్చింది అక్కడ ఎన్ని పైసలు ఇచ్చింది అక్కడ చేపలకు అడిగిన కూలి ఇచ్చిండు కూర పొయ్యి వేసిన కూలి సిద్ధం ఇచ్చిందా 3 కూలి ఇచ్చిందా అరే మా సరళ పర్వాలేదు చెప్పు ఇక ఆడికి అక్కడికి చేపలు అమ్ముకుంటా గజ్జల మూడు పట్టుకోలేదు ఇంట్లో ఎటుపోయినామంటే ఎండాకాలం చేపలు పట్టలేవు పేరు మా కుటుంబం మీ అన్న మీ కొడుకు ఇక మొట్ట మీద పట్టుకొచ్చినామా తీసుకుంటావా మరి ఇంట్లో పోయి మీ అత్తడి అన్నాడు
అన్నాక పోయాట మన కోడలు చాలా శాపం తెచ్చింది సప్న తీసుకున్నావా అని అన్నాడు. రమ్మని చేపలు గొడవలాగా ఇచ్చినామా మనం ఈ ఎండాకాలం ఇంటికి ఎందుకు అమ్ముతాం గొడవ సులు పడుతుంది చేపలు అమ్మి అమ్మి శాత అయిపోతుంది రమ్మన్నాడు. అన్నాక ఆడికి పోయాలకు చేప చేసింది చేత అయినా ఇక చేపలు అమ్ముకుంటా పోయినా. ఇక పోయే వరకు మురుగుడు కాడికి పోయినా మురుగుడు చేపలు పచ్చేపలు అన్నా తీసేసిన అసలే ఇప్పటిసి అమీరు నాకు మామ కారణమా ఎంపీటీసీ మా కొంచెం ఆయన ఆఫీస్ అంతా దగ్గరకు వచ్చినోడే ఎవరు ఎంపీటీసీ అన్నిదిగా అన్నందుకు చేపలు అడిగించుకోకూడదంటే అని చేపలు అడిగించిన ఇక మూడు రోజులు కాడు కట్టి మా చేపలు పచ్చేపలు అన్న అంతేనా లారెత్తాను ఆనంగా మురుగు నుంచి రాస్తాడా రేవ నుంచి రాస్తాడా మురుగు నుంచి లారెత్తాలి మంచిగా ఉన్నాడు దుర్గాయన కడ పెట్టుకున్నాడు చేపల్లో పచ్చేపలు అన్నామనే ఓ చేపల చెల్లి గారు అని పిలిచింది పిల్లగానే చేపలు ప్లేస్ గారిని చూపించిన చేపలు తీసుకున్నాడు నన్ను తీసుకున్నాడు లారీ వేసుకున్నాడు వేసుకొని నన్ను తీసుకున్నాడు చేపలు లారీ వేసుకున్నాడు ఏందయ్యో ఆయన చేపలు వేడికి ఇంటికి రాలేదు ఆయన అత్తను కొట్టును తిట్టును ఆపయ్యో ఆపయ్యో అని ఆపలేకి లోడ్ గేరేసి తీసుకుపోతాడయ్యా ఆపయ్యో ఆపయ్యో అంటే ఆపు లేదు నాకు నేనే బాణం కొట్టుకుంటాను ఎటువంటి ముందు కొడుకు ఎండకాలం తినమే చేపలు పట్టింటే కలుపులు తాగి మరి ఏడబండలో నాకు ఇక చేపలు అమ్ముకున్నాక ఇక బర్గాలు తీసుకెళ్ళి ఇద్దరు అదే వాళ్ళని చూచి మంటలిద్దాము పని కొంచెం మంచిగా వాళ్ళు ఎవరు అదే తలుపు తలుపుగా మెరుస్తున్నారు చూడము ముగ్గురున్నారు ఒక ఆరు మనిషి ముగ్గురు పడతాం Yeah.
నా సతి సీత రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రామయ్య తండ్రి నీ పాద పద్మములకి నమస్కరించువాడు. మంచివాడవు నీవు నిన్ను చూడగా మూలంబాయ మమ్మ ఈ నది దాటించుకుంటున్నావు. ఈ రామచంద్రుని కాలు తుమ్ము చూపగానే ఆ రాతి పోయి నాసి ఆయన మర్చిపోయినా ఈ రాముడు మన నావల కాలు పెట్టగానే మన నావ పోయి నాసి అయితే మన జీవధారం లేదు కదా. అవును నువ్వు అన్నది నిజమే సరళ. అవును నీవన్నది శ్రీరామచంద్ర ప్రభువును సీతామ్మను లక్ష్మణ స్వామిని మన ఇంటికి తోలుకొని పోయి వాళ్ళ పాదపాత్రలను చల్లగా బాగుగా కడిగి నాలుగుకున్నాం పలుము. సరే సరే రమ్ము రమ్ము మా ఇంటికి సీతమ్మ Oh
సరే ప్రభా అలాగే లైట్ పడతాయి Rama
నీ భక్తులు నీకు చేసిన మేలు ఎన్నడికి మర్చిపో కదా రామచంద్ర రాకేందు వదనుడరా మా అన్న జ్యేష్ఠ పుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఏలనమ్మా బలదమ్మా నా మనవి జైపురమమ్మా. కుమారా మీ అన్నయ్య 14 సంవత్సరములు అరణ్యవతము పోయినవాడాయి. అప్పుడే నీకు పట్టాభిషేకం అయింది. మా అన్నగారికి అలా కష్టమే జరిగినమ్మా. ఒకనాడు మీ తండ్రి గారు నాకు 2 వరములు ఇచ్చారు. ఫస్ట్ వరం రాముడు అరణ్యకు పంపమని తెలిపారు. రెండవ వరం భక్తుడికి పట్టాభిషేకం చేయించారు. ఆహా, ఎంత దుర్మార్గురాలమ్మా. నిన్ను ఈ బాణం చేత దృంచెదరు, కానీ తన తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రము చెబుతున్నది. రామునడవికి పంపి
అవును తెలియకుంటే ఇంతటి కారకురాలైనా ముసలిముండే కదా నేనేమి చేసినారో చూడుము భూని ముసలిగా ముసలిగా కొంపకు తెచ్చు పెట్టి ఉన్న నిన్ను గట్టిగా వారి పాద పద్మములను సేవించుతూ కాలం గడపదట నాయన్న శ్రీరామ నా పాలి నిన్ను విడిచి మేము ఎత్తు ఉండగలము తండ్రి. రాఘవ రామచంద్ర మన పురముకు గోధుమ బలము తండ్రి
తప్పనీయకుండా మేము పురముకు రాజా అంతవరకు నీవే రాజ్యాన్ని నేర్చుండు. కేశవని మనము అయోధ్యపురం పట్టణం పోయి రాజ్యమేపు అట్లయినా నేను ఒక ఉపాయం చెప్పుదా నేను నా యొక్క బాధకులను కొనుక్కోయి నీవు అయోధ్యపుర పీఠనము అందుంచి సత్యరాజ్యమును పాలించును తమ్మి. నేను రాజాలను అన్నయ్య నీ వన విధముగానే పోయి రాజ్యము పాలించలేదు. నన్ను ఆశీర్వదించు. చల్లగా దొరికెను నేటికి రామా Bye.
లక్ష్మణ పంచవటి తీరమున పర్ణశాల గావించు సరే అన్నయ్య అంటే గావించేది Yeah.
మామిడి చెట్టు తెగవేయించుండగా అందులో ఎవరో మునీశ్వరుడు తపము చేయించుండే నాకు తెలియక వేటి వేసి అతను తెలిసి తెగిపడాడు. సహోదరా, ఎంత పని చేస్తే మనకి ఎంత పాపం చేస్తున్నావు కదా. ఆకాశం అని పలుకుతున్నది రాఘవా, వాడు మునుగాడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబుకాసురుడు రాక్షసుడు. కావున మీరు చింతించవలదు. Yeah.
నాకెందుకు వలదు సీతాదేవి నన్ను వివాహం వాడు ఏ కాంగోడు
నాకు అనకాలం రమ్మే నీవో నీతి పునందకాలు రాజజంగం మే నీవో రమ్మే నీవో నీతి పునందకాలు రాజజంగం మే నీవో రమ్మే నీవో నీతి పునందకాలు రాజజంగం మే నీవో రమ్మే నీవో నీతి పునందకాలు పార్వతి జగదీశ్వరి పారకాక్షరి పార్వతి జగదీశ్వరి పారకాక్షరి పార్వతి జగదీశ్వరి పారకాక్షరి జగదీశ్వరి పారకాక్షరి దేవని చుకాయ వికుండికిల జగదీశ్వరి దేవని చుకాయ వికుండికిల జగదీశ్వరి వినుము లక్ష్మణనే అనుమానము లేక ఆత్మల చదివి గడిముకు చెవులుగో జగన్పము రమ్యముతో చూడండి లక్ష్మణుడు బలపక్కైపోయిన వాడు అతని సన్నిధికి పోము నిన్ను వివాహం చేసుకోను